హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు బాబాగారు ఏ మాట మనతోటి పలికించబోతున్నారో చూద్దామండి. బాబాగారి మాటల్లో చూద్దామండి. ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి. జాగ్రత్త తల్లి, ప్రమాదం పొంచి ఉంది. నీ ఇంటికి పట్టిన నరదిష్టి వెంటనే తొలగించకపోతే కష్టాల్లో పడతావు తల్లి. ఆ నరదిష్టి తొలగించే చక్కటి పరిష్కారం నేను చెప్పబోతున్నాను తల్లి. జాగ్రత్తగా నేను చెప్పినట్టు చెయ్యి. నీ ఇంట్లో ఉన్న నీ ఇంటికి పట్టిన నరదృష్టిని క్షణాల్లో పొడగొడతాను అంటున్నారండి బాబాగారు. మరి ఆ పరిష్కారం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట అండి. మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, చాలా అమూల్యమైనది కూడా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. బిడ్డ, నీతో నవ్వుతూ మాట్లాడేవారు, మంచి మాటలతో నీ ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ మంచివారని, వారు నీ ఎదుగుదలను ముందుగాని కోరి మంచి మనసు కలవారని నమ్మి మోసపోవద్దు తల్లి. పైకి నవ్వుతూ మంచిగా కనిపించే వాళ్ళల్లో కూడా లోపల ఈర్ష, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రం, కడుపు మంట, కళ్ళల్లో నిప్పులు పోసుకొని నీ చెడు కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారమ్మా. అలా కుళ్ళు, కుతంత్రాలు, కడుపు మంటతో నీ ఇంట్లోకి అడుగుపెట్టే వాళ్ళ ప్రభావం నీ మీద, మీ కుటుంబం మీద, నీ ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే, అలాగే ఇంటికి ఎలాంటి చెడు శక్తులు, చెడు దృష్టి, కను దృష్టి ప్రభావం నీకు తగలకుండా, నీ కుటుంబ సభ్యులకు తగలకుండా ఉండాలన్నా నీ ఇంటి సింహద్వారానికి కట్టవలసిన ముఖ్యమైన ఒక రక్షాబంధనం గురించి ఈరోజు నీకు చెప్పబోతున్నాను తల్లి. అశ్వత చేయకుండా, చెప్పిన మాట పెడచెవిన పెట్టకుండా, ఇదంతా మూఢనమ్మకం అని కొట్టి పాడేవేయకుండా జాగ్రత్తగా నమ్మకంతో చేసే నీకు మంచి ఫలితాలు కలుగుతాయి తల్లి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నరదిష్టి వల్ల కలిగే బాధలను నువ్వు ఎదుర్కోక తప్పదు అంటున్నారండి బాబాగారు. మరి ఆ పరిహారం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా. మరి బిడ్డ, నీ కుటుంబంలో ఎప్పుడు ప్రశాంతత కలిగి ఉండే, అందరూ సుఖ సంతోషాలతో గొడవలు లేకుండా కలిసి మెలిసి ఉండటం కన్నా ఇంకేం కావాలి తల్లి నీకు? ఆ సుఖ సంతోషాలకి భంగం కలిగితే నీకు అయిన వాళ్ళ, నీ బంధుమిత్రులు, నీ ఎదురింటి వాళ్ళు, పొరుగింటి వాళ్ళే నీ కుటుంబం మీద చెడు దృష్టి అనేది పెడుతూ ఉంటే, అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు, ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు, అతి తక్కువ కాలంలోనే ఎంత ఎదిగిపోతున్నారు అని అనుకున్నా చాలా తల్లి. మరి అప్పుడు ఏమవుతుంది? ఆ ఇంట్లో అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇంట్లో గొడవలు, చికాకులు, ఏడుపులు, ఆందోళనలు కలిగి అవకాశం ఏర్పడుతుంది తల్లి. అసూయతో కానీ, చెడు దృష్టితో కానీ నీ ఇంటికి వచ్చేవారు కానీ, కుళ్ళుకునేటువంటి వారి ప్రభావం నీ మీద, నీ కుటుంబం మీద పడకుండా ఉండాలి అంటే ఈ చిన్ని పరిష్కారంను తప్పకుండా చేసుకోవాలి తల్లి అంటున్నారండి బాబాగారు. అలా కన్ను దృష్టిలో చెడు శక్తి యొక్క ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మనశ్శాంతి, సంతోషాన్ని కోరుకోవటంలో ఎటువంటి సందేహం లేదు తల్లి. ఎందుకంటే చెడు దృష్టికి, కన్ను దృష్టికి అంత శక్తి ఉంది. నరుడి దృష్టికి నాపరాయి అయినా సరే పగులుతుంది తల్లి. జాగ్రత్తగా ఉండాలమ్మా. అలా నీ ఇంట్లో కనుదృష్టి, చెడు దృష్టి ప్రభావం నీ ఇంట్లో పడకుండా ఉండాలి అంటే నీ కుటుంబానికి, నీ ఇంటికి ఒక రక్షా కవచంలాగా కాపాడేటువంటి కొన్ని విషయాలైతే తప్పకుండా చేసి తీరాలి బిడ్డ. అలా చేస్తుంటేనే నీకు ఎలాంటి దృష్టి తగలకుండా నీ అభివృద్ధికి కానీ, నీ ఇంట్లో వాళ్ళ వల్ల అభివృద్ధి కానీ ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి అంటుంది బిడ్డ. ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మ. పూర్వం నీ అమ్మమ్మలో, అమ్మలో, నానమ్మలో ఇంటికి దిష్టి తగిలినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఇంట్లో పరిస్థితులు అయ్యి అలా మనసుకు అనిపించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి. ఇంటికి ఎండుమిరపకాయలో దిష్టి తీసి పడవేసేవాళ్ళు.
నిమ్మకాయలు కట్టేవాళ్ళు, కర్పూరంతో ఇంటికి దిష్టి తీసేసేవాళ్ళు, కల్లుప్పుతో ఇంటికి దిష్టి తీసి ఇంటికి దూరంగా పడవేసేవారు. మరి అలాంటప్పుడు నువ్వు నాగరిక పేరుతో అన్నీ మర్చిపోతున్నావు బిడ్డ. వారానికి ఒక్కసారి ఇలా అమావాస్య పౌర్ణానికి ఇలాంటి పరిహారాలు చేసేవారమ్మా ముందు తరం వాళ్ళు. ఒకసారి అది గుర్తు చేసుకో తల్లి. ఒకసారి నువ్వు ఇంట్లోకి మంచి వస్తువులు కొనుక్కొచ్చినా కూడా వాటి మీద కూడా కనుదిష్టి అనేది సోకుతుంది. మీ ఇంట్లో వాళ్ళతో కలిసి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళంతా నవ్వుతూ తుల్లుతూ సంతోషంగా గడపడం చూసి కూడా కొంతమంది ఈర్ష్య పడుతుంటారు. కొంతమంది అబ్బా వీళ్ళెంత సంతోషంగా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం అని అనుకున్నా సరే కనుదృష్టి సోకుతుంది తల్లి. అలా తగలకుండా ఉండాలి అంటే ఒక మూటనైతే నువ్వు నీ ఇంటికి కట్టి తీరాలి తల్లి. నీ ఇంటిని నాశనం చేయాలనే ప్రయత్నం ఎవరు చేసినా సరే వారి ప్రయత్నం పటాపంచలైపోతుంది తల్లి. ఒకసారి పచ్చగా ఉన్న వాళ్ళు చూసి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఇంకొంతమంది ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళను ఎలాగైనా సరే చెడగొట్టాలి, వీళ్ళు చెడిపోవాలి, నాశనం అయిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి ప్రయత్నాలలో నీ మీద పని చేయకుండా ఉంటాయి తల్లి ఈ పరిష్కారంతో అంటున్నారండి బాబాగారు. మరి అయితే బిడ్డ ఈ పరిష్కారం ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి అని అనుమానం మీ మనసుల్లో ఉంటుంది కదా తల్లి. బిడ్డ ఆ పరిష్కారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం కానీ, గురువారం కానీ, ఆదివారం కానీ, అమావాస్య రోజు కానీ, నీ 4 రోజులలో ఏదో ఒక రోజు చేయాలి తల్లి. ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి బాబా అని అనుమానం కలిగిందా తల్లి? దానికి కూడా సమాధానం చెప్తాను. ఈ పరిహారం ఉదయం కన్నా సాయంత్రం సమయంలో చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి తల్లి. కానీ అలా సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయమైనా సరే చేసుకోవచ్చమ్మా అంటున్నారండి బాబాగారు. బిడ్డ ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకో, అది కూడా కొత్త వస్త్రం తీసుకో. ఆ నలుపు రంగు వస్త్రాన్ని నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి సిద్ధంగా ఉంచుకో తల్లి. అందులో ఆ నలుపు రంగు బట్టలో ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువుల్లో వాడకుండా ఉపయోగించకుండా ఉన్నవి అప్పటికప్పుడు తీసుకొచ్చిన వాటిని మాత్రమే వాడాలి బిడ్డ. ఎందుకంటే ఇంట్లో వంటకు వాడే వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు బిడ్డ. అవి అంగడి నుండి అప్పుడే తీసుకొని వచ్చి నువ్వు ఈ ప్రక్రియ కోసం ఉపయోగించుకో. ఆ తర్వాత మిగిలినవి ఏవైనా ఉంటే వంటల్లో వాడుకో. అంతేగాని ఇంతకుముందు వంటలో వాడే వస్తువులను ఇక్కడ అస్సలు వాడకు తల్లి. ముందుగా ఆ నల్లని గుడ్డలోకి ఒక గుప్పెడు ఆవాలను వేయమ్మ. ఆ తర్వాత 6 మిరియాలను కూడా అందులో వెయ్యి. తర్వాత పిడికెడు కల్లుప్పు కూడా వెయ్యి. కల్లుప్పు అన్నది చాలా చాలా శ్రేష్టం తల్లి. ఇంట్లో ఉన్న ఆ దైవిక శక్తి, చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి కల్లుప్పుకి ఉంటుంది బిడ్డ. అందుకే ఉప్పు డబ్బా మూత ఎప్పుడు కూడా మూసే ఉంచాలి, ఎప్పుడు తెరిచి అసలు ఉంచకూడదు. ఎందుకంటే ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఆ ఉప్పు అనేది లాక్కుంటుంది. మనం వంటల్లో వాడినప్పుడు మనకు తిన్నది సరిగ్గా వంట పట్టక మనకు కూడా నీకు కూడా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి తల్లి. అంతటి శక్తి కల్లుపుకి ఉంటుందమ్మా. తర్వాత ఒక రెమ్మ వేపాకును కూడా కడిగి తడి లేకుండా ఆరపెట్టాక ఇందులో పెట్టి తల్లి. ఇక ఇవన్నీ ఒక మూటలాగా కట్టి ఈ మూటని సింహద్వారానికి కట్టి తల్లి. అది కూడా సింహద్వారానికి మధ్యలో, అంటే మన ఇంటికి ఎవరైనా లోపలికి ప్రవేశించే వాళ్ళని నెత్తి మీద ఈ మూట తగిలేలా కట్టాలి తల్లి. దీనివల్ల నీ ఇంట్లోకి ఎవరైనా చూసినా వాళ్ళ చూపు వాళ్ళ మూట మీద పడుతుంది. చెడు ఆలోచనలు, చెడు దృష్టి, కుళ్ళుతనంతో
కడుపు మంటతో నీ చెడు కోరేవారు నీ ఇంట్లోకి అడుగు పెడుతుంటారో అలాంటి వారి శిరస్సు మీద ఈ మూట అనేది తాకి వాళ్ళ చెడు ఆలోచనల్ని అన్నిటినీ గ్రహించేస్తుంది. ఒకవేళ వాళ్ళు చెడు దృష్టి పెట్టుకొని అవి మీ మీద పనిచేయకుండా చేస్తుంది. ఈ మూట ఇంట్లో వాళ్ళు బాగుపడకూడదు, చెడిపోవాలి, చెడు దృష్టి, కడుపు మంట, అసూయ, ద్వేషం తగలకుండా ఎలాగైనా వీళ్ళని నాశనం చేయాలని ఉద్దేశంతో చిన్న చిన్న మోసాలు, ప్రయోగాలు నీ మీద, నీ కుటుంబం మీద చేస్తూ ఉంటారు తల్లి. అలాంటివన్నీ నీ మూట గ్రహించేస్తుంది, నీకు చెడు తగలకుండా చేస్తుంది తల్లి. అంతేకాకుండా మీకు మీ కుటుంబంలోని వారికి ఒక రక్ష కవచంలాగా ఉండి మిమ్మల్ని సదా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది తల్లి. అంతటి శక్తిగల మూట తల్లి ఇది. ఒక రక్షణ కవచంలో ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని సంరక్షిస్తూ ఉంటుంది అంటున్నారండి మరి బాబాగారు. బిడ్డ అంతేకాదు తల్లి, తర్వాత ఆ మూటను అలా కట్టేసామా, వదిలేసామా అన్నట్టుగా కాకుండా తర్వాత ఇంకొక క్రియ ఉందమ్మా, అది కూడా చేసుకుంటేనే నీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి, నీ కుటుంబం రక్షింపబడుతుంది అంటున్నారండి బాబాగారు. తర్వాత బిడ్డ ఈ మూటలు నెలకు ఒక్కసారైనా సరే మార్చి మళ్ళీ కట్టుకోవాలి. తీసివేసిన మూటను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి అస్సలు తీసుకురాకూడదమ్మా. బయట నుంచి బయటకు తీసుకెళ్ళి ఎవరి తొక్కని చోట ఆ మూట అన్నది వేయాలి తల్లి. తర్వాత ప్రతిరోజు ఆ మూటతో ధూపం వేయి తల్లి, మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారండి బాబాగారు. మీకు కూడా ఎవరికైనా ఇలా చెడు దృష్టి, కన్ను దృష్టి సోకి ఇబ్బంది పడుతూ ప్రాబ్లమ్స్లో ఉంటే బాబాగారు చెప్పిన ఈ చక్కటి పరిహారాన్ని చేసుకొని మీరు కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో మీకు అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరాం.